హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సాధారణంగా ప్రతి ఒక్కరైతే టీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్నింగ్ టీ కానీ లేకపోతే కాఫీ కానీ తాగే అలవాటు ప్రతి ఒక్కరిలో అయితే ఉంటుంది. అంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఖచ్చితంగా టీ అయినా లేకపోతే కాఫీ అయినా ఖచ్చితంగా తాగాల్సిందే అని ప్రతి ఒక్కరైతే అనుకుంటారు. మార్నింగ్ లేవగానే కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టీ అయినా కాఫీ అయినా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అయితే తాగుతుంటారు. సాధారణంగా చాలామంది టీ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చాలామంది అంటుంటారు. అది నిజమే, కానీ ఎక్కువగా టీ తాగే వారికి మాత్రమే అటువంటి సమస్యలు అయితే వస్తుంటాయి. అంటే నార్మల్గా మార్నింగ్ ఒకసారి ఖచ్చితంగా ఈవినింగ్ ఒకసారి అయితే తాగుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కాకుండా నార్మల్గా ఎక్కువ టైమ్స్ ఒక 5 to 6 టైమ్స్ తీసుకున్న వాళ్ళకైతే ఆరోగ్య సమస్యలు అయితే వస్తుంటాయి. మరి టీలో మాత్రం అనేక పోషకాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. టీ అలవాటు ఉన్న వారికి అయితే టీ తాగడం ద్వారా మనకి బ్రెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అంటే అది ఏంటనంటే ఏదైనా స్ట్రెస్గా మనం వర్క్ చేసినప్పుడు కానీ ఏదైనా మనకి స్ట్రెస్గా అనిపించినప్పుడు నార్మల్గా మనకి టీ తాగితే రిలీఫ్ అనిపిస్తుంది అని ఒక మైండ్లో ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు ఏంటనంటే టీ తాగినప్పుడు మనకి రిలీఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఒక హీట్ కాబట్టి టీలో ఎక్కువగా నికోటిన్ ఉండడం వల్ల కూడా మనకి బ్రెయిన్ అనేది చాలా రిలీఫ్ చేస్తుంది స్ట్రెస్ ఉన్నప్పుడు. సో అదే విధంగా మనకి కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. టీ తాగడం ద్వారా మనలో ఉన్న మనకు మలబద్ధకాన్ని అయితే తరిమి కొట్టి యాక్టివ్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే మనకు నార్మల్గా ఏ ఆఫీస్లో అయినా మనకి కాలేజ్కి వెళ్ళి చదివినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా కూడా ఏంటి అని అంటే మనకు బద్ధకం అనేది వస్తుంటాయి. సో ఆ బద్ధకం టైంలో టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు టీలో ఉండే గుణాల కారణంగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు నిద్ర సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే టీ తాగితే సరిపోతుంది. సో అంటే నిద్ర టైంలో కానీ మనకు నిద్ర వచ్చినప్పుడు కానీ టీ తాగడం వల్ల కూడా మనకు నిద్ర పోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా టీలో ఉండే గుణాలు చేత ఆకలి సమస్య కూడా తగ్గుతుంది. నార్మల్గా టీలో బిస్కెట్స్ వేసుకొని తినడం కానీ ఇలాంటిది ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది. సో ఎప్పుడైనా మార్నింగ్ మాత్రం మనము టీ కానీ కాఫీ అయినా తాగినప్పుడు బిస్కెట్స్తో టీ తాగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు ఆకలి అనేది తగ్గుతుందన్నమాట. సో అధిక బరువుతో బాధపడే వారికి కూడా టీ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే టీ తాగడం వల్ల మనకి ఆకలి అనేది చాలా తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనము తినడం కూడా చాలా తగ్గిస్తాం కాబట్టి ఇదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు మనము. సో ఇలాంటిది మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలా ఎందుకు అనంటే ఆకలి పెద్దగా అవ్వదని చెప్పొచ్చు. దీని ద్వారా మనకి ఫుడ్ కూడా తక్కువ తినొచ్చు. సో అందువల్ల కూడా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది పోతుందని చెప్పొచ్చు. అందువల్ల ప్రతిరోజు టీని 4-5 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారి తాగండి సరిపోతుంది. అలా అని మనకి ఇంకా ఊకే రిలీఫ్ అవ్వాలి ఊకే తాగాలి అని పెట్టుకుంటే మాత్రం అనారోగ్య సమస్య వస్తుంది. నార్మల్గా 1-2 సార్లు తాగితే మాత్రం ఖచ్చితంగా అంటే బ్రెయిన్ రిలీఫ్ కానీ స్ట్రెస్ నుంచి అయితే బయటపడవచ్చు.